ఉషోదయం రెండవ భాగం. మొదటి భాగంలో మనోహర్ జమీందార్ కొడుకు. తండ్రి మరణంతో తాగుడుకు బానిసవుతాడు. కొంతమంది స్నేహితుల ప్రోద్బలంతో జుమీలియా అనే కాల్ గర్ల్కు దగ్గరవుతాడు. ఇక కవిత, రాజు చెల్లెలు కవితతో చెల్లెలుగా అనుబంధం మొదలవుతుంది. కవిత శాంతిని పరిచయం చేస్తుంది. కథ కొనసాగుతుంది. వంటగదిలో పనులతో సతమతమవుతున్న లలిత, శాంతి ఒక్క మాటగా ఉలిక్కిపడ్డారు. బయట నుండి కేకలు వినిపిస్తుంటే చేస్తున్న పనులాపి వీధి వాకిట్లోకి వచ్చి నిలబడ్డారు. తాము ఉంటున్న ఇంటి యజమాని పర్వతాలు పొద్దున్నే వాకిట్లో ప్రత్యక్షమైనాడు. ఇంటి అద్దె వసూలుకొచ్చాడు. వడ్డీ వ్యాపారమే కాకుండా 7-8 ఇళ్ళు కట్టించి కూడా అద్దెలకిచ్చాడు పర్వతాలు. అద్దె ఇవ్వటం ఒక్కరోజు ఆలస్యమైనా నానా గొడవ చేస్తూ ఉంటాడు. ఆ రోజు మంగపతి కేకలు వేస్తున్నాడు ఇష్టం వచ్చినట్లు. ఏమయ్యా మంగపతి, నా బాకీ సంగతి ఏం చేశావు? త్వరగా ఇవ్వవయ్యా, ఆలస్యం చేస్తే లాభం లేదు. ఇప్పటికే 2 నెలలు గడిచింది. చిన్నప్పటి నుండి తెలిసిన వాడివి కదా అని ఊరుకుంటే వారాలు నెలలు దాటిపోతున్నా జవాబు లేకపోతే ఏం చెయ్యాలి? నీకు బుద్ధి ఉందటయ్యా. అసలు ఇంటద్దే ఏ నెలకి ఆ నెల కట్టాలని తెలియదా? పర్వతాలు పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నాడు. మంగపతి ఎలాంటి సమాధానం లేకుండా నీళ్లు నములుతూ కూర్చున్నాడు. అట్లా చూస్తావేమయ్యా, నా బాకీ డబ్బులు నాకు పారేయమంటే, లేకపోతే ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు పర్వతాలు. ఆ కేకలకి మధు కూడా లోపల నుండి వచ్చాడు. ఇదిగో పర్వతాలు, ఎందుకట్లా గొంతు చించుకుంటావు? నీ డబ్బులు ఇవ్వక ఎగ్గొడతామనుకున్నావా? మర్యాద లేకుండా అరుస్తావు అన్నాడు మధు ముఖం చిట్లించి కోపం అణుచుకుంటూ. ఇస్తూనే ఉన్నారు. నీ ఇంటి చుట్టూ కుక్క తిరిగినట్లు తిరుగుతున్నాను 6 నెలల నుంచి. మాటలేం కుదరవు. నా డబ్బులు నాకు పారేయండి, లేదా వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయండి అంటూ హుంకరిస్తూ వెళ్ళాడు పర్వతాలు. చాటుగా కన్నీరొత్తుకుంది లలిత. వచ్చే ఏడుపును దిగమింగుకోవటానికి ప్రయత్నించింది శాంతి. పర్వతాల అరుపులకి అప్పుడే కవిత ఇంటికొచ్చిన మనోహర్ కూడా తలతిప్పి చూశాడు. శాంతి ఇంటి ముందు జరిగే గోలంతా వింటూ నిలబడిపోయాడు. కవిత కూడా వచ్చి వింటూ నిలబడింది. వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండటం గమనించి అవమానంతో, సిగ్గుతో, బాధతో కుమిలిపోయింది శాంతి. అక్కడ నిలబడలేక గబగబా లోనికి వెళ్ళిపోయింది. ముఖం మీద చేతులుంచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది శాంతి. గొర్రెకి బెత్తడే తోక అన్నట్లు ఎన్నాళ్లు కష్టపడ్డా, ఫ్యాక్టరీకి లాభాలు వస్తున్నా తనకి జీతం పెంచిన యజమానిని కసితీరా తిట్టుకుంటూ కూర్చున్నాడు మధు. ఆ రోజు ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు. కవిత, శాంతి వాళ్ళు అంత పేదవాళ్ళ? పాపం మనోహర్ జాలిగా అడిగాడు. అవునన్నయ్యా, శాంతి అన్నయ్య మధు ఒక్కడి జీతం మీదే నడుస్తోంది ఆ సంసారం అంతా. అయితే శాంతి ఏదో కొంత చదువుకుంది కదా, ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి కొంత సహాయంగా ఉండొచ్చుగా. అయ్యో కర్మ, ఆ తండ్రి అట్లా ఒప్పుకోనన్నాడు. ఉపవాసాలుండి చావటానికైనా సిద్ధపడతాడట గాని ఆడపిల్లల చేత ఉద్యోగం చేయించటం ఆయనకి గిట్టదట. పాపం శాంతి కూడా ఎంతో ప్రయత్నించింది తండ్రిని ఒప్పించాలని. ఆ తండ్రి ఒక మొండిఘటం వింటేనా? కవిత చెబుతున్న మాటలకి మనోహర్ మనసు అదోలా అయిపోయింది. క్షణక్షణానికి శాంతి రూపమే కళ్ల ముందు కదలాడుతోంది. మనోహర్ ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. గణగణమంటూ అరగంట నుండి ఫోన్ మోగుతోంది. ఎవరూ పట్టించుకున్నట్లే లేరు. ఆయా రంగమ్మ విసుక్కుంటూ వచ్చి ఫోన్ అందుకుంది. ఎవరు మీరు? మనోహర్ గారు కావాలి. అవతల నుండి ఆడగొంతు వినిపించడంతో ఆయా ఉలిక్కిపడింది. ముఖంలో రంగులు మారాయి. మనోహర్ బాబుకి ఆడాళ్లతో కూడా పరిచయం ఉందా? ఆడమనిషి బాబుకు ఫోన్ చేయటమా? ఆశ్చర్యంగా అనుకుంది ఆయా. ఎవరమ్మా మీరు? ఏం కావాలి మీకు? రంగమ్మ తెచ్చిపెట్టుకున్న మర్యాదతో అడిగింది. మనోహర్ గారు కావాలి, పిలు, అర్జెంట్. అవతల నుండి ఆర్డర్ వినిపించింది. మనోహర్ బాబు మంచి నిద్రలో ఉన్నారు. ఇంకో అరగంట దాకా లేవరు. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో చెప్పండి, లేచాక చెప్తాను. ఆయా మర్యాదగా అడిగింది. అవతల మనిషి ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో. నీకు అదంతా అనవసరం, 10 నిమిషాల్లో నేనే వస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది అవతలామే. రంగమ్మకి మనసు ఏదోలా అయిపోయింది. మనోహర్ బాబుకి ఆడవాళ్ల స్నేహం కూడా ఉందా? తల్లిదండ్రులు లేకపోవడంతో స్వేచ్ఛగా తిరుగుతున్నాడేమో. ఆయా ఆలోచిస్తూ క్షణంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. మరొక పావుగంటలో అందమైన ప్లిమత్ కారు వచ్చింది. మెయిన్ గేట్లో ఆగింది. కారు డోర్ తెరుచుకొని జుమీలియా దిగింది. ముఖం ముడుచుకొని ఉంది. విసురుగా దిగి గబగబా లోపలికొచ్చింది. ఎప్పుడు వచ్చే అలవాటున్న దానిలాగా స్వతంత్రంగా వచ్చింది. ఆమె రాక పనివాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. అదొక వింతగా చూడటం ప్రారంభించారు. జుమీలియా వేషధారణ ఆయాకి జుగుప్స కలిగించింది. ముఖం కోపంతో ఎర్రబారింది. టకటక హై హీల్స్ చప్పుడు చేసుకుంటూ చేతిలో వ్యానిటీ బ్యాగ్ ఊపుకుంటూ మహారాణిలాగా వచ్చిన జుమీలియా విసురుగా అడిగింది, మనోహర్ ఎక్కడా? ఆ వేషధారణ, ఆ మాట విరుపు చూసిన ఆయాకి
అసహ్యం వేసి ఏదో వంకతో ఆమెను బయటికి పంపాలని ఆలోచిస్తుండగా, హలో మనో, ఏమిటట్లా చూస్తున్నావు? నేను నీ జుమీని. ఇక్కడికి వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? నా కంటికి కనిపించి వారం రోజులైంది. నీ ఆరోగ్యం బాగుండలేదేమో అని అదురుదాగా వచ్చాను చూద్దామని. నీ అడ్రస్ సంపాదించడానికి ఎంత శ్రమపడ్డాననుకున్నావు అంటూ మనోహర్ సమీపానికి వెళ్ళి నిలబడింది. కారు వచ్చిన శబ్దం విని నిద్రబద్ధకాన్ని వదిలించుకొని వచ్చిందెవరో తెలుసుకోవాలని ఆదుర్దాతో నైట్ గౌన్తో హడావిడిగా మేడ దిగి రాబోతుండగా కాళ్ళకి సడన్ బ్రేక్ పడ్డట్టు ఆగిపోయాడు. ఎదురుగా జుమీలియా. ఊహించని విషయంగా అనిపించింది. జుమీలియా లాంటి వాళ్లతో ప్రతిక్షణం జాగ్రత్తగా మాట్లాడాలని తనకు తెలుసు. రాని నవ్వును బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ విష్ చేశాడు. కమాన్ జుమీ అంటూ. నీ రాక ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఊళ్ళో లేను. ఒక ఫ్రెండ్కి సీరియస్గా ఉందని తెలిసి వెళ్ళాను. రాత్రే వచ్చాను. ఈరోజు నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను అంటూ జుమీలియాని వెంటబెట్టుకుని మేడపైకి పోతున్న మనోహర్ని గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయింది ఆయా. మనోహర్ బాబు తన ఊళ్ళో లేనట్లు ఎందుకు చెప్పాల్సి వచ్చిందోనని ఆలోచిస్తూ. మరో అరగంటకి జుమీలియా మనోహర్లు కార్లు వెళ్ళిపోవడం చూసిన ఆయాకి పిచ్చెత్తినట్లయింది. పెదబాబు గారు చనిపోయే ముందు మనోహర్ బాబుని గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. ఎన్నో కట్టుబాట్లలో పెంచిన ఈ రకంగా తయారవటం, ఉగ్గుపాలతో సహా తన చేతుల మీదుగా పట్టించి తన చేతుల్లో పెరిగిన మనోహర్ బాబు అట్లా తయారవటం ఆయాకి బాధతో పాటు ఏడుపు కూడా వచ్చింది. బాబు జీవితం బాగు చేయటం నీవంతే. తల్లివి, తండ్రివి, ఇక నువ్వే అంటూ దేవుడి విగ్రహం ముందు మోకరిల్లింది నమస్కరిస్తూ. ఆ రోజు లలిత మంచినీళ్ల బావి దగ్గరికి వెళ్ళేసరికి రోజు అక్కడికి వచ్చే కమలమ్మ, ఆదెమ్మ లలితను చూస్తూనే ముక్కు మీద వేలేసుకొని బోలెడంత ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అదేమిటి లలితమ్మ, నెలలు నిండుతున్నాయి, లేవలేని మనిషివి, ఇంత దూరం నుంచి నీళ్లు మోసుకెళ్ళటం కష్టం కదటమ్మా. అసలే సరైన తిండి తిప్పల్లేక నీరసించిపోతున్నావు అన్నది కమలమ్మ. ఏం నీ ఆడబిడ్డ రోజు వచ్చేదిగా, ఇవాళ రానన్నదా? ఆ మహారాణిని కూర్చోబెట్టి చేస్తున్నావా అన్నది జాలిగా ఆదెమ్మ. శాంతికి వంట పని ఇంటి పనితో తీరకపోతే నేను వచ్చాను అని శాంతంగా చెప్పింది లలిత వెళ్తూ. ఆడబిడ్డని వెనకేసుకొస్తూ మాట్లాడిన లలితను చూస్తూ మూతి విరిచింది ఆదెమ్మ కమలమ్మ వైపు చూస్తూ. ఆదెమ్మకి కమలమ్మకి మంచి స్నేహం. కళకళలాడుతుండే సంసారాలను చూస్తే వాళ్లకు కడుపు మంట. ఆ సంసారాలలో చిచ్చు పెట్టందే వాళ్ళకి నిద్ర పట్టదు. ఒకరి మీద ఒకరికి చెప్పి తగాదాలు రేపుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి తిన్నది జీర్ణం కాదు, నిద్ర పట్టదు. లలిత, శాంతి వదిన ఆడబిడ్డలుగా కాక తల్లి కూతుళ్ళలాగా ఉండటం గిట్టని వాళ్ళకి బాధగానే ఉంది. లలితకి శాంతి మీద చెప్పినా, శాంతికి లలిత మీద చెప్పినా ఒక చిరునవ్వే వాళ్ళ దగ్గర నుండి జవాబుగా వచ్చేది. వాళ్లల్లో అంతకు మించి ఎలాంటి మార్పులు వచ్చేవి కావు. ఎలాంటి కలతలు వాళ్ళిద్దరి మధ్య వచ్చేవి కావు. శాంతికి ముఖ్యంగా ఆదేమ అన్న కమలమ్మ అన్న గిట్టేది కాదు. వాళ్ల మాటల్ని అసలు లెక్క చేసేది కాదు. వాళ్లను చూసినా చూడనట్టే ప్రవర్తించేది. శాంతి ప్రవర్తనకి కమలమ్మకి ఆదమ్మకి మహా కోపంగా ఉండేది. 23 ఏళ్లు దాటినా దానికి పెళ్లి కాలేదు, దాన్ని ఎవడు చేసుకుంటాడులే, ఆస్తుందా అంతస్తుందా అంటూ హేళన చేస్తుండేది ఆదమ్మ. లలిత, శాంతి పట్టించుకునేవాళ్లు కాదు వాళ్ల మాటల్ని. ఆ రోజు మధ్యాహ్నం ఎండలో కాళ్ళీడ్చుకుంటూ వచ్చారు ఆదమ్మ, కమలమ్మ మంగపతి ఇంటికి. ఏం లలితమ్మ, ఏం చేస్తున్నావు? రండి కూర్చోండి, ఎండనబడి వచ్చారు పాపం, మజ్జిగ చేసిస్తాను ఆప్యాయంగా పలకరించి మర్యాదలు చేసింది లలిత. ఏమ్మా, నీ ఆడబిడ్డ లేనట్లుందే అంది చుట్టూ కలీ చూస్తూ కమలమ్మ. ఉందమ్మా, దొడ్లో మల్లె పొదలకి నీళ్లు పోస్తున్నట్లుంది. ఉందన్న మాట. ఎటన్నా పోయిందేమో అనుకున్నానులే. ఏమిటో బొత్తిగా చిక్కిపోతున్నావు. వేళకి పట్టెడు అన్నం తింటున్నావా తల్లి? అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఏం తింటావులే, వచ్చే డబ్బులు నూకలికి చాలవు. రాబందుల్లా నలుగురు పీక్కు తింటుండిరి, నువ్వు మాత్రం ఏం చేస్తావులే ఆదెమ్మ సానుభూతి ప్రకటిస్తూ అన్నది. లలిత మౌనంగా కూర్చుంది, ఏం మాట్లాడాలో తెలియక. ఇదిగో లలితమ్మ, నువ్వొట్టి అమాయకురాలివి. ఇంకా ఎట్లా బ్రతకాలో తెలియదు. నీ పిల్లలు సరైన తిండి బట్టాలేక అల్లాడుతున్నారా లేదా? వాళ్ళకి లోటు లేకుండా చెయ్యాలని, నీకు సుఖంగా ఉండాలని లేదటమ్మా? ఆ వచ్చే జీతం డబ్బులు కాస్త ఆ రోగిష్టి ముసలాడికి పని పాట లేకుండా కూర్చున్న మహారాణి లాంటి నీ ఆడబిడ్డని మేపటానికి చాలకపోతేను, వాళ్ళిద్దరూ లేకుండా పోతే ఎంత డబ్బు మిగులుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? ఈ బాధలు ఉండవు, అప్పులుండవు. ఇదిగో లలితమ్మ, అంతేకాదు, నేను వచ్చింది ఎందుకో చెప్పనా? మా బంధువుల్లో ఒక ఆయన ఉన్నాడు, 50 ఏళ్ళుంటాయి. భార్య 3 పిల్లల్ని కని కన్ను మూసింది. బోలెడాస్తుంది. తల నెరిసిందన్న మాటే గాని మనిషి చూడటానికి బాగానే ఉంటాడు. కుంటి గుడ్డి కాదు. పిల్లల సంరక్షణ కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నాకు చటుక్కున మన శాంతి గుర్తుకొచ్చింది. కనుక్కుందామని వచ్చాను.
సిరి వస్తుంటే కాదనటం భావ్యం కాదు, లేకపోతే ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు ఇంట్లో? లలితమ్మ నా మాట కాదనక ఈ సంబంధానికి ఒప్పుకో అంటూ చెప్పబోయింది కమలమ్మ. అంతవరకు మౌనంగా వింటున్న లలిత ఆవేశం పట్టలేకపోయింది. అమ్మా, మీ సలహాలకి ధన్యవాదాలు. చెట్టుకి కాయ బరువు కాదు, తల్లికి బిడ్డ బరువు కాదు. అందరి బ్రతుకు తెరువులు చూడటానికి భగవంతుడున్నాడు, చాలు. మీ సలహాలు సహాయాలు మాకక్కర్లేదు, ఇంకా దయచేయండి. మళ్ళీ ఈ గడప తొక్కారంటే మర్యాద కాదు. మీకు మా శాంతి లాంటి ఆడపిల్లలున్నారుగా, వాళ్ళ సంగతి చూడండి ముందు. ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటే చాలు అంటూ ఆవేశంగా ఇంకా ఏదేదో లలిత అంటుండగా ఆదెమ్మ కమలమ్మ గొణుక్కుంటూ మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి బయటపడ్డారు. వాళ్ళు గడప దిగుతుండగానే భళ్ళున వీధి తలుపు వేసింది లలిత. వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోతుండగా శాంతి ఎదురుగా నిలిచి ఉండటం చూసి లలిత తడబడింది. అంతవరకు జరిగిన సంభాషణ విన్నదేమోనని. శాంతిని చూడగానే లలితకి బాధ వేసింది. పాపం, శాంతి ఎంత మంచిదో, ఎన్ని మాటలు అంటున్నారో ఇరుగు పొరుగులు అనిపించింది. ఏమ్మా శాంతి, ఇవాళ గుడికి వెళ్తానన్నావు కదూ, వంట పని నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళిరా. వదినా, నేనంతా విన్నాను, నువ్వేమీ బాధపడక్కర్లేదు. నిజంగా నేను ఎంత పాపిష్టిదాన్ని. ఇన్నాళ్ళు నువ్వు పడే బాధలు, ఇరుగు పొరుగుల హేళనలు గుర్తించలేకపోయాను. ఇంతమంది చేతుల్లో ఇన్ని మాటలు పడాల్సిన కర్మ నీకేం పట్టింది వదినా? నా నుంచే కదూ. వాళ్ళు అన్న మాటల్లో తప్పేం లేదు. మీకు నేను ఎంత బరువైనానో అర్థం చేసుకున్నాను. ఇంకా నేను ఊరికే కూర్చోలేను వదినా, ఉద్యోగం చేస్తాను. నీకు ఎటువంటి అపనిందలు హేళనలు నా నుంచి రాకుండా చేస్తాను. నా నుంచి ఎంత అవమానం భరిస్తున్నావు అంటూ శాంతి దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. శాంతి, పిచ్చి పిల్ల, ఏమిటమ్మా వాళ్ళ మాటలు పట్టించుకొని బాధపడుతున్నావు అంటూ అక్కున చేర్చుకుని శాంతి మాటలకి విలవిల్లాడిపోయింది లలిత. శాంతి, ఏడవకు. లోకులు కాకులు అని వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు. మన కష్టసుఖాలు, మన మంచి చెడులు వాళ్ళకి అర్థం కావు. వాళ్ళకి తోచిందేదో వాగటమే వాళ్ళ పని. ఎదుటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అర్థం చేసుకునే శక్తి వాళ్ళకుంటే అట్లా మాట్లాడరు. శాంతి, ఎవరెన్ని చెప్పినా మనకి అవసరమమ్మా. నాకు అన్నీ తెలుసు. అనవసరమైన దిగుళ్లతో మనసు పాడు చేసుకోకు అంటూ శాంతిని ఓదారుస్తూ కూర్చుంది లలిత ఆ పూటంతా. మనో, నువ్వెందుకో ఇటీవల మారిపోతున్నావు, మునుపట్ల ఉండటం లేదు. హోటల్కి రావటం తగ్గించావు, ఏమిటి విశేషం? జుమీలియా మనోహర్ రాగానే ముందు అడిగింది. జుమీ, నిన్ను ఒక్కరోజు చూడకపోతే ఉండలేకపోయేవాడిని అంటూ ఏమేమో అనేవాడివి. అట్లాంటిది వారానికి ఒకసారి రెండుసార్లు మాత్రమే కనిపిస్తున్నావు. జుమీలియా మనోహర్ ముఖంలో రాబోయే మార్పుల్ని గమనిస్తూ ఓరకంటితో అడిగింది. జుమీలియా మాటలకి తేలిగ్గా నవ్వేస్తూ సమాధానం చెప్పకుండానే బ్రాందీ బాటిల్ ఓపెన్ చేశాడు మనోహర్. జుమీలియా అదో రకంగా చూస్తూ ఎగతాళిగా కళ్ళెగరేసి నవ్వింది మనోహర్ని చూస్తూ. మనోహర్ బాగా తాగాడు. జుమీ, నువ్వెక్కడికి వెళ్లకు, ఆగు, నేనొచ్చింది నీకోసమే. కానీ మనసు ఇచ్చింది శాంతికి. శాంతి లాంటి దేవతని పొందేవాడు ఎంత అదృష్టవంతుడో. శాంతి అందం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆ సౌమ్యత ఎవరికీ రాదు. శాంతి సంస్కారం 1000 జన్మలెత్తినా నీకు రాదు. శాంతిని ప్రేమిస్తున్నానేమో. ఏం నీకు ఈర్ష్య? మనోహర్ మాటలకి జుమీలియాలో ఆవేశం బుసలు కొట్టింది. ఇన్నాళ్ళు మనోహర్ మీద ఆశలు పెంచుకుంటూ వచ్చింది. ఒంటరివాడు, ఆస్తిమంతుడు మనోహర్ని తన చేతుల్లో పెట్టుకుంటే హాయిగా ఉండొచ్చు అనుకుంది. మనోహర్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంది. శ్రీరామ్కి, సుబోధ్కి చెప్పాలనుకుంది. నేను డాన్సర్గా ఈ జీవితానికి స్వస్తి చెప్పి మనోహర్ని పెళ్లాడి గృహిణిగా మారిపోవాలనుంది అని. కానీ పరిస్థితి తారుమారయ్యేలా ఉంది. మనోహర్ తనకి దక్కాడనుకుంది, కానీ అతని మనసు దక్కలేదని తెలుసుకుంది. ఉన్న ఒక్క ఆశ అడుగంటుతోంది. తనవాడుగా ఊహించుకున్న మనోహర్ తనకి కాకుండా పోతున్నాడు అనుకునేసరికి ఏడుపుతో పాటు రోషావేశాలు కూడా పొంగుకొచ్చాయి. అందంతో, మాటలతో సాధించలేనిది కన్నీటితో మనోహర్ని సాధించాలనుకుంది. పరిస్థితులు మరీ అధ్వాన్నంగా తయారైనాయి. అప్పులు కూడా చాలా అయినాయి. తండ్రికి మందులు సరిగ్గా కొనలేకపోతున్నాడు మధు. లలిత ప్రసవించే రోజులు దగ్గర పడుతున్నాయి. చాలని తన జీతంలో ఎన్నని చూసుకోగలడు? ఆలోచిస్తూ కూర్చున్న మధుకి ఎదురుగా నిలబడి ఉన్న శాంతిని చూసి ఏమిటమ్మా అని అడిగాడు నింపాదిగా. అన్నయ్య, నేను చేసిన పని నీకు తప్పుగా అనిపిస్తే క్షమించు. చేయరాని తప్పు నేనేం చెయ్యలేదు. ఈరోజే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాను. నేను ఉద్యోగంలో చేరినందుకు నాన్నకి కోపం వస్తుందేమో, నువ్వే సర్ది చెప్పాలన్నయ్యా. పరిస్థితులు చూస్తుంటే నాకు అంతకన్నా గత్యంతరం మరొకటి లేదనిపించింది శాంతి చెప్పింది. శాంతి అంటూ చెల్లెల్ని దగ్గరకు తీసుకున్నాడు కళ్ళు చెమర్చుతుండగా. తన కష్టంలో పాలు పంచుకోవటానికి సిద్ధమైన చెల్లెల్ని చూసి ఏ సుఖ సంతోషాలు పొందని చెల్లెల్ని చూసుకొని బాధపడ్డాడు మధు. శాంతి మాటల్ని కాదనలేకపోయాడు. ఎవరిప్పించారమ్మా నీకు ఉద్యోగం? మధు చెల్లెల్ని అడిగాడు.
నా క్లాస్మేట్ సుశీల ఆ కంపెనీలో స్టెనో, ఆమెకి ఆ కంపెనీ మేనేజర్ బాగా తెలుసు అంటూ చెప్పింది. నేను అప్లికేషన్ రాసిచ్చాను, ఇచ్చిన వెంటనే ఉద్యోగం ఇచ్చారు. శాంతి సంతోషంగా చెప్పింది. అన్నా చెల్లెళ్ళ సంతోషం చూసిన లలిత మనసారా హాయిగా నవ్వుకుంది. పెళ్లి చేయవలసిన ఈ వయస్సులో నీ చేత ఉద్యోగం చేయించవలసి వచ్చిందమ్మా అంది వదిన. ఊరుకో వదిన, ఎప్పుడూ పెళ్ళి పెళ్ళి అంటావు. మూతి ముడుచుకుని చిరుకోపంతో కసురుకుంది శాంతి. అవునమ్మా, ఆడదానికైనా మగవాడికైనా ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. తమ్ముడిని చూసుకోవాలని, అల్లుణ్ణి ఎత్తుకోవాలని నాకు కోరికగా ఉండదటమ్మా శాంతి అంది లలిత నవ్వుతూ. పో వదిన, నువ్వెప్పుడు ఇంతే అని అక్కడి నుండి తుర్రుమని పారిపోయింది. లలిత నవ్వుకుంది. శాంతి ఉద్యోగంలో ప్రవేశించటంతో కొంత ఊపిరి పీల్చుకోగలిగారు మధు, లలితలు. మను, ఎన్నాళ్ళ నుంచో ప్యారిస్ చూడాలనుకుంటున్నాను, మనం ఇద్దరం వెళ్దామా? మనోహర్ని క్రీగంట చూస్తూ అడిగింది జుమీలియా. సుబోధ్, శ్రీరాములను తప్పించుకొని కొన్నాళ్ళు నీతో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను మనో. నువ్వు ఏది నా మాట కాదనవనే నమ్మకంతో అడుగుతున్నాను. తాగిన మైకంలో ఏదో అడిగేస్తున్నది. అప్పుడే డ్యాన్స్ చేసొచ్చి కూర్చున్న జుమీలియా. మనోహర్ ఉలిక్కిపడ్డాడు జుమీలియా అడిగిన తీరుకు. అదేమిటి జుమీ, ఎక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఇక్కడ మాత్రం నీకేం లోటు? మనోహర్ ఎటో చూస్తూ అన్నాడు. మను, నీకు మధువు మగువ కావాలి, నాకు నువ్వు కావాలి. ఇక్కడ ఉంటే క్షణక్షణానికి సుబోధ్, శ్రీరామ్ వాళ్ళకి సంజాషీలు ఇచ్చుకోవాలి. దూరంగా ఎక్కడైనా ఉంటే నీకు నేను, నాకు నువ్వు ఉండొచ్చు. తోడుగా, నీడగా ఈ ప్రపంచంతో కానీ ఈ మనుషులతో కానీ మనకి అవసరం ఉండదు. మను, ఏమంటావు అంటూ జుమీలియా మనోహర్ కళ్ళలోకి మత్తుగా చూసింది. మనోహర్ తనకేమీ పట్టనట్లు దీర్ఘాలోచనలో పడ్డాడు. జుమీలియా మనోహర్ చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా మనోహర్ ముఖంలోకి చూస్తూ కూర్చుంది. హోటల్ బాయ్ ట్రేలో సోడాలు, బ్రాందీ బాటిల్ తెచ్చాడు. మనోహర్ వాటిని ఆత్రంగా అందుకున్నాడు. టైం 12. మనోహర్ తూలుకుంటూ బయటకు నడిచాడు. ఆ రోజు నుంచి నీళ్లకి బయలుదేరుతుండగా కవితకి మళ్ళీ గుండె దడదడలాడింది. అక్కడ రోజు తన కోసం కాపలా వేసి కూర్చునే సుబ్బారాయుడు ముఠాని తలుచుకుంటుంటే, ప్రతిరోజు పక్కింటి మీనాక్షితో, లలితతోనో వెళ్ళి గబగబా నీళ్లు తోడుకొని వాళ్లతోనే వచ్చేస్తోంది. సుబ్బారాయుడు అది గమనించి కోరచూపులతో కవితను చూస్తుంటే కవిత హేళనగా నవ్వేసేది. ఆ పూట మీనాక్షి లలితలతో వెళ్ళటం మర్చిపోయింది. రాజు అన్నయ్యతో కూర్చుని మాట్లాడుతూ ఇప్పుడు ఏం చెయ్యటమా అని, ఒంటరిగా ఎట్లా వెళ్ళటమా అని ఆలోచిస్తున్న కవితకి ఒక ఉపాయం తట్టింది. పిందె తీసుకుని టీవీగా నడుచుకుంటూ వెళ్ళింది. సుబ్బారాయుడి ముఠా అంతా అక్కడే ఉన్నారు. ముఖంలో భయం కనిపించనీయకుండా హుషారుగా నీళ్లు తోడుకోవటం ప్రారంభించింది. అక్కడే ఉన్న సుబ్బారాయుడి ముఠాని ఓరకంటతో గమనించింది. ఆ రోజు వాళ్ళు సుబ్బారాయుడితో సహా కలిసి 3 కన్నా ఎక్కువ లేరు. అది తన అదృష్టమే అనుకుంది. బిందె నిండా నీళ్లు వంపుకోవటం అయింది. ఆఖరి చేద తోడుతుండగా సుబ్బారాయుడు తన సమీపానికొచ్చాడు. తన సమీపానికి సుబ్బారాయుడు రాబోతూ ఉండడం గమనించిన కవిత అయ్యో అని గావు కేక పెట్టింది. ఆ కేకకి సుబ్బారాయుడి గుండె గుబేలుమంది. క్షణంలో ఎట్లాగో తమాయించుకొని గబగబా కవిత దగ్గరికి వచ్చాడు. ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు. కవిత కేకకి సుబ్బారాయుడి అసిస్టెంట్లు ఇద్దరికీ ఒళ్లంతా చెమట్లు పోసినట్లయింది. క్షణంసేపు భయంతో కట్టెల్లాగా బిగుసుకుపోయారు. ఏమైంది? సుబ్బారాయుడి కంఠం వణికింది. సుబ్బారాయుడు, ఇవాళ నిద్రలేచిన వేళ బాగుండలేదు. ఇవాళ నా పుట్టినరోజు కదా అని 2 ఏళ్లు కూడబెట్టుకున్న డబ్బుతో చేయించుకున్న ముత్యాల నెక్లెస్ నీకు చూపించాలని పెట్టుకొని సంతోషంగా వస్తే జారి బావిలో పడింది అని రాని ఏడుపును బలవంతంగా తెచ్చుకుంటూ పైట కొంగుతో మాటిమాటకు కళ్ళెత్తుకుంటూ ఏడ్చింది కవిత. ఓస్, నెక్లెసే కదా, ఇంకేమిటో అని భయపడ్డాను. అట్లాంటిదే ఇంకోటి చేయించుకోవచ్చులే, అంత బాధపడితే ఎట్లా? ఒక్క నెక్లెస్ ఏమిటి, నీ ఒంటి నిండా నగలు పెడతాను. ఏడవకు, రాకరాక వచ్చావు ఆలస్యంగా. ఒంటరిగా కాసేపు మాట్లాడుకుంటూ హాయిగా కూర్చుందాం రా అని చెయ్యి పట్టుకోబోతుండగా, ఛీ వదులు, నీదంతా ఒట్టి నటనే అని తెలిసింది. నా కోసం ప్రాణాలైనా ఇస్తావనుకున్నాను. బావిలో పడ్డ నెక్లెస్ తీయలేవు, ఏదో ప్రేమ గీమ అంటూ కబుర్లు చెప్తాడు మగాడు. కవిత విసురుగా అన్న మాటలకి సుబ్బారాయుడికి నిజంగానే కోపం వచ్చినట్లుంది. ఇదిగో కవిత, అట్లా అనకు. బావిలోంచి నెక్లెస్ తీయటం కూడా ఓ పెద్ద పనేనా? చూస్తూ ఉండు, నిమిషంలో తీస్తాను అంటూ కవిత ముందు తన గొప్పతనం కోసం బావిలో దిగటం ప్రారంభించాడు. ఇదిగో నువ్వు కూడా దిగు, పాపం సుబ్బారాయుడు ఒక్కడే ఎంత కష్టపడుతున్నాడో అంటూ సుబ్బారాయుడు స్నేహితుల్లో ఒకడిని పురికొల్పింది.
కవిత పలకరించటమే తన అదృష్టంగా భావించి వాడు కూడా గబగబా బావిలోకి దిగటం ప్రారంభించాడు. ఆ బావి చాలా లోతుగా ఉండటం గమనించిన సుబ్బారాయుడికి భయమేసినా కోరుకున్న చిన్నదాని మాట కాదనలేక చిన్నగా దిగుతూనే ఉన్నాడు అదిరిపోతున్న గుండెలతో. ఇద్దరూ బావిలోకి దిగారు. మూడవవాడు కొంచెం దూరంలో నిలబడి వెకిలి పోజులు కొడుతూ నిలబడ్డాడు. కవిత వాడి దగ్గరకు గబగబా పోయి చెప్పింది, సుబ్బారాయుడి డ్రెస్ అంతా తడిసిపోతున్నదట, ఇంటికి పోయి అర్జెంటుగా ఒక జత ఇస్త్రీ బట్టలు తెమ్మంటున్నాడు అని చెప్పింది. కవిత చెప్పగానే వాడు నిజమని నమ్మి పరుగు తీశాడు. కవిత నీళ్ల బిందె తీసుకుని బావిలోకి తొంగి చూస్తున్నది. సుబ్బారాయుడు, నెమ్మదిగా వెతుకుతూ ఉండు, నేను రేపు మళ్ళీ ఇదే వేళకు వస్తానులే అంటూ అక్కడి నుండి జారుకుంది. కవిత కవిత ఏం చేస్తున్నావు అంటూ గబగబా లోపలికి అడుగు పెట్టింది శాంతి. దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న మనోహర్ కనిపించగానే చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. అరే అదేమిటి, వెళ్ళిపోతున్నారేం? కవిత ఎక్కడికో వెళ్ళినట్లుంది. నేను ఇప్పుడే వచ్చాను, కూర్చోండి, కవిత వస్తుందేమో అన్నాడు మనోహర్. కవిత రాగానే మళ్ళీ వస్తానులేండి అంటూ వెళ్ళబోతున్న శాంతికి మనోహర్ మాటలు విచిత్రంగా అనిపించి ఆగిపోయింది. మీకు ఎలాంటి సంశయాలు భయాలు అక్కర్లేదు, నిర్భయంగా కూర్చోవచ్చు, కూర్చోండి, నేను వెళ్తాను. నేను ఉన్నందువల్ల మీకు అభ్యంతరమైతే. అబ్బే అదేం కాదు తడబడుతూ అంది శాంతి. థ్యాంక్స్ అంటూ శాంతి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అప్రయత్నంగా మనోహర్ ముఖంలోకి చూసిన శాంతి మనోహర్ తననే చూస్తూ ఉండటం గమనించి తలదించుకుంది. మీరు ఉద్యోగం చేస్తున్నారనుకుంటాను. అవును, శాంతి మెల్లగా అంది. కవిత మీ గురించి నాకు అంతా చెప్పింది. మీరు ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా నాతో మాట్లాడొచ్చు. నన్ను మీరొక ఆప్తుడిగా భావిస్తే సంతోషిస్తాను. మనోహర్ మాటలకి చటుక్కున తల ఎత్తి మనోహర్ ముఖంలోకి చూసిన శాంతి బొమ్మలా నిలబడిపోయింది అతన్ని చూస్తూ. మనోహర్ దృష్టి శాంతి మీద ఉన్న అతను ఎక్కడో ఆలోచిస్తున్నట్లుగా ఉంది అతని వాలకం. కవిత రాకని ఇద్దరూ గమనించలేదు. బాగానే ఉంది, ఇద్దరూ అట్లా బొమ్మలా నిలబడిపోయారు. ఎవరొచ్చింది ఎవరు పోయింది కూడా తెలియకుండా. శాంతి, మొత్తానికి మా అన్నయ్యకి మరో ప్రపంచం లేకుండా చేశావే, నీ చూపుల్లో చిక్కుకుపోయాడు పాపం అంటూ కవిత హాస్యమాడింది మంచినీళ్ల బిందె గోడవారగా పెడుతూ. కవిత మాటలకి సిగ్గుతో ఎర్రబడింది శాంతి ముఖం. చీపో కవిత, ఏమిటా మాటలు అంటూ చిన్నగా మందలిస్తూ అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. మనోహర్ నవ్వుకున్నాడు. కవిత, ఎంతసేపైంది నువ్వు వచ్చి? మనోహర్ తడబాటు కప్పిపుచ్చుకుంటూ అడిగాడు. పాపం అబ్బాయి గారికి ఒంటి మీద స్పృహ ఉంటేగా ఎవరెప్పుడొచ్చింది తెలియటానికి. ఇంతకీ మంచి అమ్మాయికే చిక్కావు. ఏ కవిత, ఏమిటా మాటలు? మనిషిని చూసినంతలో తప్ప? మనోహర్ కవిత చెవి మెలేస్తూ తమాషాగా అన్నాడు. మనిషిని చూడటం తప్పులేదు, ప్రేమించటం తప్పులేదు, పెళ్ళాడటంలో అంతకన్నా తప్పులేదు. కవిత, మాటలు బాగా నేర్చావే. ఏమనుకున్నావు మరి? అన్నయ్యకి తగ్గ చెల్లెల్నే. కవిత మాటలకి మనోహర్ నవ్వాపుకోలేక నవ్వేశాడు. మంగపతికి ఆ రోజు దగ్గు ఉధృతంగా ఉంది. దానికి తోడు ఆయాసం తట్టుకోలేక విలువిల్లాడిపోతున్నాడు. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన శాంతికి లలిత పిల్లలు మంచం దగ్గర కూర్చుని ఉండటం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ అడిగింది, ఏమైంది వదినా, నాన్నకి ఏమైంది? ఏముందమ్మా, ఇవాళ ఎందుకో దగ్గు ఉధృతంగా ఉంది, అన్నం కూడా తినలేకపోయారు, జ్వరంతో ఒళ్ళు కూడా మాడిపోతున్నది అన్నది లలిత బాధగా. నాన్న అంటూ శాంతి పిలిచిన 2-3 పిలుపులకి కూడా కళ్ళెత్తి చూడలేకపోయాడు మంగపతి. లలిత శాంతి ముఖం చూడలేక తల తిప్పేసుకుంది. శాంతి నోట్లో పైట కొంగు కుక్కుని తండ్రి పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇంకా తనకి జీతం రావటానికి 15 రోజులు పడుతుంది. చేతిలో పైసా లేదు. అసలే ఆఫీస్లో అంతా తనని వింత మృగంలా చూస్తూ ఉంటారు. ఆఫీసర్ని ఏమాత్రం డబ్బు సహాయం అడిగినా తన జీతం ముందుగా కావాలన్నా 1,00,000 ప్రశ్నలు వేస్తారు. తను వాళ్ళకి ఉన్న పరిస్థితులు చెప్పుకుంటే వాళ్ళకేం ఆలోచనలు పుట్టి ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయో అని భయం. అందుకే టెన్షన్గా ప్రతి ఫస్ట్కి మాత్రమే తీసుకుంటున్నది. అందరితోనూ ముభావంగా ఉంటుందామె. అన్నయ్యకి వచ్చే జీతం 2 నెలలది ముందుగా తీసుకుని పర్వతాలకి పాతబాకి కింద కట్టేశాడు. పర్వతాలకి ఇంకా 4 నెలల అద్దె ఇవ్వాలి. ఇంట్లో పైసా లేదు. తలుచుకుంటున్న కొద్దీ శాంతికి ఏడు పాగటం లేదు. లలిత మౌనంగా కూర్చుంది, మనసులోని బాధ పైకి తెలియనీయకుండా. శాంతి, మీ నాన్నగారికి ఏమైంది అంటూ వచ్చింది కవిత. శాంతి కవిత చేతిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. లలిత చెప్పగా అంతా విని కవిత బాధపడింది. ఉండు శాంతి, ఏడవకు, మనోహర్ అన్నయ్య డాక్టరే కదా, నేను పిలిపిస్తానుండు అంటూ కవిత వెళ్ళబోయింది. మధు డాక్టర్ ప్రసాద్తో ఎదురొచ్చాడు. డాక్టర్ ప్రసాద్ కొత్తగా ఆ ఊరికొచ్చాడు. ఆ పేటలో ఒక చిన్న ఇంట్లో ఉంటూ వైద్యం చేస్తున్నాడు. తప్పనిసరి కావటంతో ఆ డాక్టర్ని పిలుచుకొచ్చాడు మధు. అది చూసిన శాంతి కవితను వెళ్ళొద్దని వారించింది.
కవిత, ఈయన హోమియో వైద్యుడు, ఇతని వల్ల లాభం లేకపోతే అప్పుడు మీ అన్నగారిని పిలవచ్చు అంది శాంతి. అయ్యో అదేమిటి శాంతి, ఇంత సీరియస్గా ఉంటే ఆ చిన్న మాత్రల వల్ల తగ్గి కోలుకుంటారా? కవిత ఆశ్చర్యంగా అడిగింది. ఏమో కవిత, అన్నయ్యకి అన్నీ తెలుసునేమో, మనం చెప్తే వినడు అంది శాంతి. అర్ధరాత్రి సమయంలో దగ్గు ఉప్పెనలా వచ్చింది. ఆ బాధకి తట్టుకోలేక ఆయాసంతోనే కన్నుమూశాడు మంగపతి. శాంతి ఏడుపును ఆపటం ఎవ్వరి తరం కాలేదు. లలిత కుమిలి కుమిలి ఏడ్చింది. సరైన వైద్యం చేయించలేకపోయామనే బాధతో మధు కూడా చిన్న పిల్లవాడిలా ఏడుస్తూ కూర్చున్నాడు. కవిత శాంతిని ఓదారుస్తూ కూర్చుంది. ఆ ఇంట్లో 10-15 రోజుల దాకా నిశ్శబ్దం ఆవరించుకుంది. చెక్కిట చెయ్యి చేర్చుకుని ఆలోచిస్తూ మనోహర్ రావడం గమనించి కూడా మౌనంగా కూర్చుంది కవిత. ఏం కవిత, రాజు ఏమైనా అన్నాడా? హుషారంతా పోయి దిగులుగా కూర్చున్నావు అంటూ పలకరించాడు మనోహర్. శాంతి తండ్రి గారు చనిపోయారు. పాపం శాంతి ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉందన్నయ్యా అని చెప్పింది కవిత. శాంతి నాన్నగారు పోయారా? విస్తుపోతూ అడిగాడు మనోహర్. అవునన్నయ్యా. శాంతిని పలకరించు, పద నేను కూడా వస్తాను అంటూ బయలుదేరింది కవిత. నేను రావటం చూస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. శాంతి అన్నా వదినలు ఎంతో మంచివాళ్ళు, సంస్కారవంతులు. అపార్థాలకి వాళ్ళ మనసులో చోటు లేదన్నయ్యా అంటూ మనోహర్తో బయలుదేరింది శాంతి ఇంటికి. శాంతిని చూడాలని, శాంతితో మాట్లాడాలని తన మనసు ఎప్పుడూ తహతాలాడుతుంటుంది. అట్లాంటిది ఇటువంటి సమయంలో శాంతిని చూడకుండా పలకరించకుండా వెళ్ళటం భావ్యం కాదనిపించి కవిత వెంట బయలుదేరాడు మనోహర్. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన శాంతికి ఎదురుగా వదిన కొడుకు 3 ఏళ్ల బాబు ఇంక్ బాటిల్లోని ఇంకంతా ఒలకబోసి తెల్ల కాగితాల మీద తన బుల్లి చేతులతో ఆ ఇంకుని పురుముతూ కనిపించాడు. మధు అన్నయ్య చూస్తే ఇంకేమైనా ఉందా? పసికందు అని కూడా చూడకుండా కొడతాడు అనుకున్న శాంతి గబగబా పోయి వాడి 2 బుగ్గలు పట్టుకుని సాగదీస్తూ బెదిరిస్తున్నట్లుగా అన్నది. అయ్యయ్యో, ఇంకంతా పారబోసావా? ఉండు, నాన్న రాని చెప్తాను బెదవా అన్నది. శాంతి బొమ్మలేస్తున్న చూలు ఎంత బాగుందో. ఇంకుతో పులిమిన తెల్ల కాగితాలు శాంతికి చూపించేసరికి శాంతికి కోపం ఇట్టే ఎగిరిపోయింది. నవ్వుకుంటూ బాబుని అమాంతం ఎత్తుకుంది. శాంతి ఎత్తుకోవటంతో బాబు కూడా నవ్వేశాడు. ఎదురుగా మనోహర్ కవిత రావటం చూసి చటుక్కున బాబుని దింపేసి వాళ్ళకెదురు వెళ్ళింది. కవిత చెప్పిందా? నాకు తెలియదు, మీ నాన్నగారు పోయారట కదా. ఐఎమ్ వెరీ సారీ మిస్ శాంతి అంటూ మనోహర్ పలకరించాడు. తండ్రి పేరు ఎత్తగానే శాంతి కళ్ళల్లో నీళ్లు ఉబికినాయి. వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. ఆ ఇంటి తీరు, ఆ ఇంట్లో ఉన్న శాంతిని తలుచుకుంటుంటే మనోహర్ మనస్సు అదోలా అయిపోయింది. శాంతి కాఫీలు తీసుకొచ్చి ఇచ్చింది. కొంతసేపు కబుర్లతో శాంతిని ఊరడించారు కవిత, మనోహర్లు. శాంతి, మీ తండ్రి గారికి అనారోగ్యంగా ఉన్నట్లు నాకు తెలియదు. ఏమాత్రం తెలిసినా మీ స్నేహితురాలి అన్నగారైనా వచ్చి చూసేవాణ్ణి. అంతా అయిపోయాక తెలిసి చాలా బాధపడుతున్నాను. మనోహర్ కంఠంలో ఆవేదన ధ్వనించింది. మనోహర్ మాటలు చిత్రంగా అనిపించాయి శాంతికి. ఆశ్చర్యంగా కళ్ళెత్తి మనోహర్ ముఖంలోకి జాలిగా చూసింది. ఆ కళ్ళల్లోని భావాలు చదవటం తన వశం కాదనుకుంది శాంతి. మనోహర్ కబుర్లతో, కవిత చలోక్తులతో 2 గంటలు గడిచాయి. మనోహర్ కవిత వెళ్తామంటూ చెప్పి వెళ్తుంటే వీధి గేటు వరకు తోడు వెళ్ళింది శాంతి. మనోహర్ మాట్లాడిన తీరు, అతని రూపం పదే పదే గుర్తుకొచ్చి శాంతి మనస్సుని ఆలోచనలతో నింపివేసింది. ఫోమ్ బెడ్ మీద పడుకొని ఆలోచనల మధ్య కొట్టుకుపోతున్న జుమీలియాకి ఎంతకీ అంతు పట్టలేదు. మనోహర్ ఎందుకట్లా మారిపోయాడో అని. తన దగ్గరకు రావటం చాలా వరకు తగ్గించేశాడు. ఎప్పుడైనా వచ్చినా ఇదివరకులాగా ఉండటం లేదు. కారణం తనకి బోధపడటం లేదు. ప్రేమ ఫలించకపోతే ఒక్కొక్కప్పుడు ప్రేమ ద్వేషంగా మారుతుంది. మనోహర్ డబ్బుతో తనని కొంటున్నా తన మనసు ఏనాడో ఇచ్చేసింది. ఈర్ష్య ద్వేషాలు ప్రేమలోంచే పుడతాయి. మనోహర్ ఆకర్షించినట్లు తన దృష్టిని ఎవరూ ఆకర్షించలేకపోయారు. మనోహర్ మొదట్లో తనని వదిలి ఉండేవాడు కాదు. త్రాగుడు మానకపోయినా తన దగ్గరకు రావటం తగ్గించాడు. స్నేహితులు ఎవరైనా తీసుకొచ్చినా ఎవరో బలవంతంగా తీసుకొచ్చినట్లు ఫీల్ అవటం. మరుక్షణంలోనే ఏవో పనులున్నాయంటూ వెళ్ళిపోతున్నాడు. అతనికి మనశ్శాంతి కరువైన మాట నిజమే, కానీ తను అతన్ని అన్ని విధాలా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తోంది. మనోహర్ ఏమిటో దిగాలుగా ఉంటున్నాడు. జుమీలియా ఆలోచిస్తూ పడుకుంది. మెరుపులాంటి ఆలోచనలు చకచక మెదడులో మెరిశాయి. కాలింగ్ బెల్ కొట్టింది. హోటల్ బాయ్ వచ్చాడు. శ్రీరామ్ గారిని రమ్మని చెప్పు. జుమీలియా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తూ చెప్పింది హోటల్ బాయ్తో. మరుక్షణంలోనే శ్రీరామ్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ శ్రీరామ్. రాత్రంతా నీకోసమే ఎంతోసేపు ఎదురు చూశాను వస్తావేమోనని. రాలేదు.
నీకు కూడా నా మీద మోజు తగ్గిపోయిందా? నేను ఒక మనిషినని, నాకు ఒక మనసుందని ఏనాడైనా గ్రహించావా? శ్రీరామ్, నువ్వు మారిపోతున్నావు. ఎందుకనో. అందరి సుఖ సంతోషాల కోసమే నేను పుట్టాను. నా కోసం, నా సంతోషం కోసం మాత్రం ఎవరూ పుట్టలేదు. నీకు కూడా నేనంటే గిట్టడం లేదు కాబోలు. ఏడుపు ముంచుకు రాబోతుండగా ఆవేశంలో అన్నది జుమీలియా. ఆ రోజు జుమీలియా మాటల ధోరణికి శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. అదేమిటి జుమీ, ఈరోజు నీకేమైంది? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? మనోహర్ ఏమైనా అన్నాడా? శ్రీరామ్ అనుమానంగా అడిగాడు. మనోహర్ నన్ను అనే ధైర్యం ఎవరికీ లేదు ఇంతవరకు. ఆఫ్టర్ ఆల్ మనోహర్ ఎంత? అతనికి నాకు స్నేహం మించి మరో సంబంధం ఏమీ లేదు. అతనికి ఈ ప్రపంచమంతా శాంతిమయంగా కనిపిస్తోంది. ఇంకా ఈ జుమీలియాతో ఏం పని? నీతో ఏం పని? పైసా ఖర్చు పెట్టకుండా జల్సాగా తిరుగుతున్నాడట మనోహర్. మన అవసరం తీరాక మనతో ఏం పని? జుమీలియా మాటలు చిత్రంగా తోచాయి శ్రీరామ్కి. ఇటీవల జుమీలియా ప్రవర్తనలో మార్పు బాగా వచ్చింది. జుమీ మన చేతుల్లోంచి జారిపోయేలా ఉంది. దీపం చుట్టూ తిరిగే పురుగుల జుమీలియా మనోహర్ చుట్టూ తిరుగుతోంది. 2-3 సార్లు జుమీలియా మనోహర్ బంగళాకి కూడా వెళ్ళినట్లు తెలిసింది. మనోహర్తో జుమీలియా వెళ్ళిపోయేటట్లుగా ఉంది. మనోహర్ మీద మనసైన జుమీలియా ఇక మన మాట వినదేమో. రాను రాను ఒక కంట కనిపెట్టి ఉండు. ఏ క్షణంలో జారిపోతుందో మన చేతుల్లో నుండి అని చెప్పిన సుబోధ్ మాటలు శ్రీరామ్ చెవుల్లో గింగురుమన్నాయి. మరి ఇదేమిటి? జుమీలియా ఇట్లా మాట్లాడుతోంది? శ్రీరామ్ ఆలోచనలో ఉండటం గమనించిన జుమీలియా మళ్ళీ అన్నది. శ్రీరామ్, మనోహర్ మన నుండి దూరంగా పోతున్నాడు. హోటల్కి రావటం బాగా తగ్గించాడు. నా మీద మోజు తగ్గిపోయింది. ఇదివరకులా నాతో హ్యాపీగా ఉండటం లేదు. మనోహర్ లాంటి లక్షాధికారిని పోగొట్టుకోవడం మన దురదృష్టం. అతను ఖర్చు పెట్టినట్లు డబ్బు మరొకరెవరూ అంతగా ఖర్చు పెట్టరు. మనోహర్ మనసు నుండి తప్పించుకోకుండా చూడాలి. లక్షాధికారిని కాస్త భిక్షాధికారిని చెయ్యాలి. అప్పుడు కానీ నా కళ్ళు చల్లబడవు. జుమీలియా ముఖం రోషంతో ఎర్రబడింది. పళ్ళు కొరుకుతూ కసిగా అన్నది. జుమీ, ఎందుకు నీకంత రోషం మనోహర్ అంటే? శ్రీరామ్ కనుబొమ్మలు ఎగరేస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకా? శ్రీరామ్ని, సుబోధ్ని వదిలి నాతో వచ్చేయి. నిన్ను ప్యారిస్ తీసుకెళ్తాను అన్నాడు. నువ్వే నా హృదయ సామ్రాజ్ఞివి. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరొకరితో పనిలేదు అని తియ్యగా కబుర్లు చెప్పాడు. శ్రీరామ్ని వదిలి రావటం అసంభవం అన్నాను. దాంతో కోపం వచ్చి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం మనోహర్కి శాంతి అనే అమ్మాయితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. నీకెట్లా తెలిసింది? శ్రీరామ్ ఆశ్చర్యంగా అడిగాడు. తాగిన మైకంలో ఒకసారి మనోహర్ చెప్పాడు. ఆ మాటతో శ్రీరామ్ కనుబొమ్మలు విచిత్రంగా ముడిపడ్డాయి. జుమీలియా మౌనంగా నిలబడి చూస్తోంది శ్రీరామ్ ముఖంలోకి. అతని ముఖంలో మార్పులు గమనిస్తూ. మనోహర్ ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నారు జుమీలియా, శ్రీరామ్, సుబోధ్లు. ఈ శాంతి స్నేహంతో మనోహర్ రాకపోవటం పెద్ద బాధగా తోచింది. చాలా నష్టం. తాము పూర్తిగా అనుభవించాల్సిన మనోహర్ డబ్బుని మరొకరు పొందబోవటం ఇన్సల్ట్, గ్రేట్ ఇన్సల్ట్ తమకి. అతని డబ్బు తమ సొంతం కావాలని అతనికి జుమీలియాని ఎరగా తగిలించాడు. కానీ మధ్యలో ఈ శాంతి ఎవరు? మనోహర్ లాంటి లక్షాధికారి రాకపోతే ఆ హోటల్కి క్రమేపీ అందరూ రావటం తగ్గిస్తారు. శ్రీరామ్ మనసులో ఆలోచనలు కళ్ళెం లేని గుర్రాల్లాగా పరిగెత్తుతున్నాయి. జుమీ, ఇక నుండి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి మనోహర్ని నీ చేతుల్లోకి తీసుకో. నువ్వు చెప్పినట్లు వినేటట్లు చేసుకో. నువ్వే సర్వస్వం కావాలి మనోహర్కి. మనోహర్ డబ్బు మనకి దక్కాలి. అన్ని లక్షల్ని మరొకళ్ళు అనుభవించడానికి వీల్లేదు. మనోహర్ని మంచి చేసుకో. అతని డబ్బంతా మన సొంతమయ్యాక మనోహర్ని వదిలేద్దాం. అప్పుడు ఏ ఆడది అతన్ని చేరదు. నాకు అతని డబ్బు కావాలి, నీకు అతను కావాలి, అంతే కదూ? అదో రకంగా కళ్ళెగరేస్తూ నవ్వాడు శ్రీరామ్. అతని డబ్బు కోసం అతను కావాలి, లేకపోతే నాకు నీకన్నా మరొకరితో పనేముంది శ్రీరామ్ అన్నది జుమీలియా. జుమీ, నీకు నా మీద ప్రేమ పోయిందనుకున్నాను ఆ మనోహర్ రాకతో. నిజంగా నా కోసమే శ్రమిస్తున్నావని తెలియదు అంటూ జుమీలియాని చేతుల్లోకి తీసుకున్నాడు. సంతోషంతో జుమీలియా శ్రీరామ్ని పెనవేసుకుపోయింది. ఎంత వద్దనుకున్నా మనోహర్ రూపం తన మనసులో చిత్రంగా హత్తుకుపోయింది అనుకుంది శాంతి. ప్రతిక్షణం తను మనోహర్ని గురించి ఆలోచిస్తూ ఉండటం తనకి ఆశ్చర్యంగా ఉంది. అంతలోనే నవ్వుకుంది. తనెక్కడా, మనోహర్ ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తామిద్దరి మధ్య. కానీ నిజమైన ప్రేమకి ఆస్తులు, అంతస్తులు అడ్డుగోడలవుతాయా? నిజమైన నిష్కల్మషమైన ప్రేమకి ఏవి అడ్డురావు. మనోహర్ తనని ప్రేమిస్తున్నాడా? తన పిచ్చి ఊహలకి నవ్వుకుంది శాంతి. అబ్బో, అమ్మాయి గారు మహా హుషారుగా ఉన్నారే. ఏవో తీయని ఊహలలో తేలిపోతూ
నా రాక అంతరాయం కలిగించదు కదా. కవిత వస్తూనే శాంతిని ఎగతాళి పట్టిస్తూ అన్నది నవ్వుతూ. అబ్బే ఏం లేదు కవిత, ఊరికినే కూర్చున్నాను, ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను. నీదంతా ఎగతాళి అన్నది మూతి ముడుచుకుంటూ శాంతి. శాంతి, నువ్వు మూతి అట్లా ముడుచుకొని కోపంగా ఉంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను వర్ణించటానికి నాకు మాటలు చాలవు. అబ్బబ్బబ్బా, ఏమిటి కవిత నీ అల్లరి? శాంతి చిరుకోపంతో మందలింపుగా అన్నది. ఆ కళ్ళు చూడు ఎలా కలలు కంటున్నాయో. అరమోడ్పు కనులతో తీయని కలలు కొంటూ ఎవరికోసమో ఆ ఎదురు చూడటం. చూపుడు వేలు బుగ్గను పెట్టుకొని ఆశ్చర్యం నటిస్తూ అన్నది కవిత. పో కవిత, నువ్వెప్పుడూ ఇంతే, నన్నేదో ఒకటి అంటుంటే గాని నీకు తోచదు. కవిత కిలకిలా నవ్వేసింది. అబ్బో చాలా కోపం వచ్చిందే అంటూ. శాంతి, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను చాలా రోజుల నుండి. అడిగితే నిజం చెప్తావా? కవిత అడిగిన తీరుకి శాంతి ఆశ్చర్యపోయింది. తామిద్దరికీ స్నేహమయ్యి 6 నెలలు దాటింది. ఏనాడు కవిత అలా అడగలేదు. అట్లా అడగటం ఈరోజు మనోహర్ సంగతి అడగదు కదా. శాంతి గుండె క్షణకాలం భయంతో గబగబా కొట్టుకుంది. అంతలోనే సర్దుకుని అన్నది. అడుగు కవిత, నీకెప్పుడు నిజమే చెప్తాను. నాకెవ్వరితోనూ అబద్ధం ఆడవలసిన పనేం లేదు. శాంతి, మనోహర్ అన్నయ్యన్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? అబద్ధం చెప్పనన్నావు, మరి నిజంగా చెప్పు, కవిత బెదిరింపుగా అన్నది. మీ అన్నయ్య గురించి నా అభిప్రాయం ఏముంటుంది కవిత? నా దృష్టిలో అతను మంచివాడుగా సంస్కారవంతుడిగా కనిపించాడు. అంతకన్నా ఇంకేం చెప్పమంటావు? అంతేనా శాంతి? అబద్ధం, నువ్వు ఒట్టి అబద్ధాలు కోరివి. కవిత మాటలకి క్షణంసేపు దిమ్మరిపోయింది శాంతి. నిజం కవిత, నేను అన్నదాంట్లో అబద్ధమేముంది? శాంతి చిన్నగా అన్నది. శాంతి, నేను చెప్పనా? కవిత కవ్విస్తూ అన్నది. శాంతి ఉలిక్కిపడింది. ఈ అల్లరి పిల్లతో ఎట్లాగురా బాబు అనుకుంటూ మనస్సులో, పైకి మాత్రం గంభీరంగా అన్నది. చెప్పు కవిత, ఏం చెబుతావో? శాంతి, నీ మనస్సులోని కోరికని, నీ హృదయంలో నిక్షిప్తమైన రహస్యాన్ని నేను బయట పెట్టేస్తున్నాను. చెప్పు కవిత, నా దగ్గర సంశయం ఎందుకు? నువ్వు మనోహర్ అన్నయ్యని ప్రేమిస్తున్నావు. కవిత ఉలిక్కిపడ్డట్లు అన్నది శాంతి. ఏం, నీకు నేను తప్పు చెప్పానా? పిచ్చి శాంతి, నాకు అంతా తెలుసు. నేను వచ్చే ముందు నువ్వు దీర్ఘాలోచనలో పడ్డావు. ఎవరిని గురించో కూడా తెలుసు. గొప్పింటి మనోహర్ నాలాంటి పేదింటి పిల్లని ప్రేమిస్తాడా, పెళ్లాడతాడా? అసంభవం కదా అని ఆలోచిస్తున్నావు. నీ ఆశలు నిరాశలు కాకూడదు శాంతి. మనోహర్ అన్నయ్యది మంచి మనసు. బీద గొప్పలకి తారతమ్యాలు తెలియని మనిషి అతను. మనోహర్ అన్నయ్య విషయంలో ఎలాంటి భయాలు సంశయాలు అక్కర్లేదు. దేవుడిలాంటి వాడు మనోహర్ అన్నయ్య. అన్నయ్య విషయంలో ఎలాంటి తప్పులు వెతకటానికి ప్రయత్నించకు. నా ఊహలు సరైనవే. నువ్వు మనోహర్ అన్నయ్యని ప్రేమిస్తే నీకు తప్పక జయం కలుగుతుంది. నీలాంటి అదృష్టవంతులు మరొకరు ఉండబోరు శాంతి. కవిత, ఏమిటి ఇవాళ నీ పిచ్చిధోరణి? ఊహలు ఎప్పుడూ నిజాలు కావు, ఎవరో అదృష్టవంతులకి తప్ప. నువ్వు ఏమేమో ఊహించి నన్ను చంపేస్తున్నావు, శాంతి చిరునవ్వుతో అంది. శాంతి, పోనీ నీ విషయం అట్లా ఉంచు. మనోహర్ అన్నయ్య మాత్రం నిన్ను ఆరాధిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడని నాకు తెలిసింది. కవిత, ఏమిటి నువ్వు అంటున్నది? శాంతి కంగారుగా అడిగింది. అవును శాంతి, మనోహర్ అన్నయ్య ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తూ నన్ను ఏమేమో అడుగుతూ ఉంటాడు. నిజమో అబద్ధమో కావాలంటే అడగనా? అదిగో అన్నయ్య మాటల్లోనే వచ్చేశాడు. కవిత అరుచినంత పనిచేసింది. అబ్బా, ఏమిటి కవిత నీ అల్లరి? కొంచెంసేపు నోరు మూసుకో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. శాంతి కంగారుగా అనేసింది మనోహర్ రావటం గమనించి. కవిత పకపక నవ్వేసింది. అదేమిటి అన్నయ్య బయట నిలబడిపోయావు, రా లోపలికి అంటూ కవిత పిలిచింది మనోహర్ని. మీ కబుర్లకి నేనొచ్చి అంతరాయం కలిగించలేదు కదా కవిత? రాజు వచ్చాడా? రాజు లేడు కానీ శాంతిని చూడాలని వచ్చి రాజు ఉన్నాడా అని అడుగుతావు, భలే బాగుంది. శాంతి ఏమీ అనుకోదులే, రా అన్నయ్య కూర్చో అన్నది కవిత. కవిత మాటలకి చటుక్కున తలదించుకొని శాంతిని చూస్తూ నవ్వుకున్నాడు మనోహర్. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, క్షణంలో కాఫీ పట్టుకొస్తాను అని పోబోతున్న కవిత చేతిని చటుక్కున పట్టుకొని ఆపేశాడు మనోహర్. తరువాత అతడు హోటల్కి బయలుదేరాడు. మనోహర్ హోటల్ డ్రీమ్ల్యాండ్లో అడుగు పెట్టేసరికి అందరూ కార్డ్స్ ఆడటంలో నిమగ్నులై ఉన్నారు. హలో మను, హౌ ఆర్ యూ విష్ చేశాడు సుబోధ్. క్వైట్ వెల్ అంటూ అక్కడే ఉన్న ఒక సీట్లో కూర్చున్నాడు. అందరూ ఆడుతుంటే చూస్తూ కూర్చున్నాడు. జుమీలియా ఎక్కడా? కార్డ్స్ ఆడే వాళ్లల్లో జుమీలియా లేకపోవటం గమనించి ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్. ఓ, నువ్వు హోటల్కి వచ్చి 4 రోజులైంది కదూ, నీకు తెలియదేమో. జుమీలియాకి హై ఫీవర్ వచ్చింది. డాక్టర్ కదలకుండా పడుకుని రెస్ట్ తీసుకోమన్నారు 1 నెల దాకా.
మేడ మీద తన రూమ్లో ఉంది. సుబోధ్ ఓరకంట మనోహర్ని గమనిస్తూ శ్రీరామ్తో అన్నాడు, ఓ మై గాడ్, జుమ్మీకి జ్వరమా? శ్రీరామ్ ఆదుర్దాగా అడిగాడు. మనోహర్ మనసు ఆ వార్త వింటూనే అదోలా అయిపోయింది. తన మనశ్శాంతి కోసం పాపం జుమీలియా ఎంత శ్రమించింది, తన ఆనందం కోసం ఎంత శ్రమపడింది. వారం దాటింది. తను జుమీలియాని చూసి మను మను అంటూ తన చుట్టూ తిరుగుతూ ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ కవ్విస్తూ హుషారుగా ఉండే జుమీలియాకి జ్వరమా అనుకున్నాడు మనోహర్. అక్కడ కూర్చోలేక గబగబా మేడపైకి వెళ్ళాడు. సుబోధ్, శ్రీరామ్ ఒకరినొకరు చూసుకుని తమాషాగా నవ్వుకున్నారు. బెడ్ మీద పడుకుని ఉంది జుమీలియా. కళ్ళు మూసుకుని వడలిపోయిన గులాబీ పువ్వులా ఉంది. ఎప్పుడూ మెరిసిపోయే రంగురంగుల దుస్తుల్లో ఉండే జుమీలియా నల్లని దుస్తుల్లో అలసిపోయిన ముఖంతో స్పృహలేని దానిలా పడుకొని ఉంది. బాగా ఏడ్చినట్లు కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి. జాలిగల మనోహర్ హృదయం బాధతో మూలిగింది జుమీలియాని ఆ స్థితిలో చూస్తుంటే. చిన్నగా జుమీలియాని సమీపించి మెల్లగా పిలిచాడు, జుమీ జుమీ అంటూ. కనురెప్పలు ఎత్తి బలవంతంగా సూటిగా మనోహర్ కళ్ళలోకి చూసి మళ్ళీ వాల్చుకుంది. మనోహర్ మనసు విలవిలలాడిపోయింది. తనెంత దుర్మార్గుడు! తన కోసం రాత్రింబవళ్ళు తప్పించిపోయే జుమీలియాను చూడకుండా ఇన్నాళ్ళు ఎట్లా ఉండగలిగాడు? శాంతిని చూశాక తన మనసు జుమీలియాని తిరస్కరించింది. కానీ 10 మందితో కలిసిమెలిసి ఉండే జుమీలియాతో తనెంత చనువు స్నేహంగా ఉన్నా ఆమెను పెళ్లాడలేడు కదా. కేవలం డబ్బు కోసం ప్రేమ నటించగలదు జుమీలియా. శాంతి లాంటి చదువుకున్నది, సంస్కారవంతురాలు, తన కష్టసుఖాల్లో పాలు పంచుకోగలదు. శాంతి సౌమ్యత తనని ముగ్ధుణ్ణి చేసింది. తనని కళ్ళెత్తి చూడటానికి భయపడుతుంది శాంతి. జుమీలియా అట్లా కాదు. 10 మంది తన్నే చూడాలని, తన కోసమే వాళ్ళు బ్రతకాలంటుంది. ఈ ఇద్దరి మనస్తత్వాల మధ్య తను చిక్కుకుపోయాడు. ఎట్లా నెగ్గుకు రాగలడో. తల్లిని తండ్రిని పోగొట్టుకుని నిరాశ నిస్పృహల మధ్య కొట్టుకుపోతూ తను బ్రతకటమే దండగా ఎవరి కోసం తను బ్రతకాలి అనుకుంటున్న తరుణంలో తన మిత్రుడు జుమీలియాని పరిచయం చేశాడు. బ్రతుకు మీద వ్యామోహం లేని తన తప్పు అని ఒప్పు అని ఆలోచించలేదు. ఆడపిల్లల్ని కళ్ళెత్తి చూడాలంటేనే అభిమానం వేసిన తనకి జుమీలియాని చూడటం విచిత్రం అనిపించింది. ఆ రోజు మొదటిసారిగా హోటల్ డ్రీమ్ల్యాండ్లోకి అడుగుపెట్టగానే సుబోధ్ని పరిచయం చేశాడు శ్రీరామ్. ఇతను డాక్టర్ మనోహర్ అంటూ తనని అతనికి పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ అంటూ సుబోధ్ కరచాలనం చేశాడు. ఐ టు సేమ్ అంటూ తను శ్రీరామ్ పక్కగా వెళ్ళి కూర్చున్నాడు. అందరూ కార్డ్స్ ఆడుతున్నారు. మగాళ్ళందరి మధ్య మహారాణిలా కూర్చొని ఉంది జుమీలియా. మెరుపు తీగలా ఉన్నది జుమీలియా. కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నారు చాలామంది. తను మాత్రం ఆటనే గమనిస్తూ కూర్చున్నాడు. మిస్టర్ మనోహర్, మీరు కూడా రండి అంటూ కార్డ్స్ కలిపాడు సుబోధ్. ఆడుతుండగా హోటల్ బాయ్ ట్రేలో బిస్కెట్స్తో పాటు బీర్ కూడా తెచ్చాడు. అందరితో పాటు తనకి అందించాడు హోటల్ బాయ్. తాగటానికి సంశయిస్తున్నట్లున్న తనని కనిపెట్టి 10 మందిలో సభ్యత కోసమైనా తాగాలి మనోహర్, తాగు క్విక్ అంటూ తొందర చేశాడు శ్రీరామ్. ఆ రోజు మొదటిసారిగా తాగాడు. ఆట మధ్యలో మరో గ్లాస్ అందిస్తూ తన కళ్ళలోకి మత్తుగా చూస్తూ తీయగా నవ్వింది జుమీలియా. ఆ నవ్వుతో తనని జయించిందామె. తనకి ఏమీ ఆలోచించుకునే వ్యవధి కానీ సమయం కానీ లేదు. ఆమెతో తప్పనిసరిగా మాటలు కలిపాడు. శ్రీరామ్తో తను కలిసిపోయాడు. వాళ్లల్లో ఒకడుగా జుమీలియా తనతో బాగా మాట్లాడేది. మధువు కోసం మగువ కోసం ఆ హోటల్కి తప్పనిసరిగా వెళ్ళటం శ్రీరామ్ అలవాటు చేశాడు. తనకి జుమీలియా మనశ్శాంతి కల్పించింది. రోజులు బరువుగా భారంగా నడుస్తున్నాయే తప్ప సంతోషంగా తృప్తిగా గడపటం లేదనిపించేది ఒక్కొక్కప్పుడు. ఈ జీవితానికి ఇంతకన్నా కావాల్సిందేముంది అనిపించేది ఒక్కొక్కప్పుడు. ఆ రోజు షాపులో తొలిసారిగా శాంతిని చూసినప్పుడు మొదటిసారిగా అనుకున్నాడు, శాంతి లాంటిది అండగా ఉంటే తన జీవితానికి ఎలాంటి లోటు ఉండదు, పూర్తిగా మనశ్శాంతిని పొందవచ్చు అనిపించింది. శాంతిని ఆరాధిస్తున్నాడు, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. కానీ శాంతికి ధైర్యం చేసి చెప్పలేదు. తను ఉన్న పరిస్థితి తెలిస్తే ఈ జీవితంలో తన ముఖం చూడదు. పైగా గౌరవించకపోగా అసహించుకుంటుంది కూడా. తనెంత పొరపాటు చేశాడో భవిష్యత్తును గురించి ఆలోచించలేకపోయాడు. కానీ ఒక్క ఆశ ఉంది. శాంతి తనని అర్థం చేసుకోగలదని, తన పరిస్థితిని గ్రహించగలదని. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాడు. శాంతి తిరస్కరించిన రోజున ఏం జరుగుతుందో తను చెప్పలేడు. కానీ ఈ రోజున జుమీలియాని చూస్తుంటే మనసు జాలితో నిండిపోతున్నది. జుమీలియా తనకి ప్రత్యేక గౌరవం ఇచ్చేది అందరిలో. తన రాక ఆలస్యమైతే ఆ రోజంతా ఏదోలా అయిపోయేది. నిజమో అదంతా నటనో తెలుసుకునే శక్తి తనకు లేదు. మనోహర్ ఆలోచనలతో క్షణంసేపు కొట్టుకున్నాడు.
జుమీలియా కళ్ళు తెరిచి చూసింది. మనోహర్ అక్కడే కూర్చొని ఉండటం గమనించింది. జుమీ, మనోహర్ పిలిచాడు మళ్ళీ. ఏం మళ్ళీ వచ్చావు? నన్ను మర్చిపోయాననుకున్నాను. చచ్చిపోతావేమో చూద్దామని వచ్చావా? జుమీలియా అంత నీరసంలోనూ కోపంగా అన్నది. జుమీ, ఏమిటా మాటలు? ఇప్పుడు నీకేమైంది? వట్టి జ్వరానికే భయపడుతున్నావా? నేను రాని కారణాలు నీకెట్లా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కాదు? శాంతి పోవద్దన్నది అంతే కదూ? జుమీలియా నోటి వెంట శాంతి పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు మనోహర్. శాంతి? గొణుక్కున్నట్లుగా అన్నాడు మనోహర్. అవును, శాంతి గురించి నీ నోటి వెంటే విన్నాను. జుమీలియాకి శాంతి గురించి తెలిసిందన్నమాట. ఇంకా తప్పించుకోవటం అసాధ్యం. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏం ఆలోచిస్తున్నావా? ఏ రకంగా అబద్ధమాడి తప్పించుకుందామని? నాకేమీ చెప్పనక్కర్లేదు, నాకంతా తెలుసు. నువ్వు ఇక్కడికి రానక్కర్లేదు. ఈ జుమీలియాని మర్చిపోయావుగా. ఇంకా నీకు నాకు ఏ సంబంధం ఉండబోదు అంటూ వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. స్పృహలేని దానిలాగా ఉండి జ్వరంతో బాధపడుతున్న జుమీలియా అట్లా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది మనోహర్కి. ఏడుస్తున్న జుమీలియాని చూసేసరికి మనసంతా నీరసించిపోయింది. జుమీ, ఏడుస్తున్నావా? మనోహర్ బాధగా అడిగాడు. అవును, ఏడవకేం చేయమంటావు? నా బ్రతుకుని చూసి నవ్వుకోమంటావా? అందరూ నవ్వుతున్నారు, చాలదు ఇంకా నేను కూడా నవ్వుకోవాలా? జుమీ, ఏమిటి నీ పిచ్చి ధోరణి? నీకిప్పుడేమైంది? ఏం కాలేదు, బ్రతుకు మీద ఆశ లేదు అంతే. జుమీ, నువ్వు బ్రతకాలి. నిరాశ నిస్పృహలలో నాలాగా కొట్టుకుపోయే వాళ్ళకి పన్నీటి జల్లు లాంటి, వెన్నెల వెలుగులాంటి నీ చిరునవ్వు వాళ్ళకి జీవితం మీద ఆశలు కల్పించాలి. అంతేగాని నువ్వు చచ్చిపోవాలని కోరుకోకూడదు. నువ్వు ఆ మాట అంటే భరించలేను. మనోహర్ ఆవేశంగా అరిచాడు. అక్కడే ఉన్న కబ్బోర్డ్లో నుండి బ్రాందీ బాటిల్ అందుకున్నాడు. సోడాలో కలుపుకొని ఆత్రంగా తాగటం ప్రారంభించాడు. జుమీ, విను, నువ్వు లేందే నేను బ్రతకటం అసంభవం. ప్రశాంతినైనా అశాంతివైనా నువ్వే. ప్రణయదేవతవి నువ్వే, ప్రళయదేవతవి నువ్వే. ఇది ముమ్మాటికి నిజం. నా మాట నమ్ము. ఈ ప్రపంచం ఎవరికి ఏమీ కాకపోయినా నువ్వు నాదానివి. గుర్తుంచుకో. విచారపడకు. నేను నీవాడిని. వస్తా, ఇంకా రోజు వస్తా. గుడ్ నైట్ అంటూ తూలుకుంటూ పోయి కారులో కూలబడ్డాడు. కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. వండర్ఫుల్, ఎక్సలెంట్, మార్వలెస్, అద్భుతంగా నటించావు జుమీ అంటూ గదిలోకి ప్రవేశించాడు శ్రీరామ్. ఈ దెబ్బతో మనోహర్ నా చుట్టూ తిరగాలి. నా చేతుల్లో నుండి తప్పించుకోకుండా చూసుకోవాలి. జుమీలియా ఎటో చూస్తూ అంటున్న మాటలకి శ్రీరామ్ హుషారుగా ఈలవేశాడు జుమీలియాని చూస్తూ. కథ కొనసాగుతుంది.